వెల్కమ్ టు శారదా కుకింగ్ వీడియోస్ అండి. ఈరోజు చేయబోయేది టమాటా పచ్చడి అండి. 3 కిలోల టమాటా పచ్చడి చేయబోతున్నాను. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ముందుగా టమాటాలు బాగా నీటిలో కడిగి ఒక కాటన్ క్లాత్ మీద బాగా ఆరబెట్టాలి. నీరు తడి మొత్తం ఆరిపోయినంత వరకు ఆరబెట్టాను. ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలు బాగా నీరు లేని డబ్బాలోని ముక్కలన్నీ కట్ చేసి వేయాలి. వేసిన తర్వాత అరకిలో పడుతుందండి ఉప్పు. సాల్ట్ వేయకుండా కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేసాను చూడండి, అరకిలో ఉప్పు పడుతుందండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అలా ఉప్పు వేసుకొని అందులోనే తగినంత కొంచెం పసుపు వేయండి. పసుపు కొంచెం వేసి అలాగా అందులో చేయి తగలకుండా ఉంటే పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. అలా ఉప్పు పసుపు వేసిన తర్వాత అలా కలయి పెట్టండి. ఈ టమాటా పచ్చడి అంటే మా పిల్లలకి ఎంతో ఇష్టమండి, ఎంతో రుచికరంగా ఉంది. ఇవ్వండి ఇప్పుడు చూపించినట్టు అలా చేయండి. అది 3 రోజులు బాగా ఊరాలండి. 3 రోజులు ఊరిన తర్వాత ఇవ్వండి ఇలా ఉంటుంది. ఊరిన తర్వాత టమాటా ముక్కలను రసం ఊట నుంచి వేరు చేయండి. వేరు చేసిన తర్వాత 4 రోజులు బాగా ఎండాలండి. మొత్తం నీరు తడి లేకుండా బాగా 4 రోజులు ఆరిపోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఆ టమాటా 1/2 కిలో చింతపండు పడుతుందండి. 1/2 కిలో చింతపండు ఇది బాగా ముందు రోజే ఆ ఊటలో బాగా మిశ్రమాన్ని కలిపియండి. కలిపేసి ఒక రోజు రాత్రి అంతా నానబెట్టండి. ఉదయాన్నే మిక్సీ పెట్టుకోవాలండి. ఇక చూపించే విధంగా మిక్సీ పెట్టండి. అలా చూపించాక 1/2 కిలో కారం పడుతుందండి. దీనికి నువ్వుల నూనె అయినా వేరుశనగల నూనె అయినా చాలా బాగుంటుంది. నేనైతే వేరుశనగ నూనె యాడ్ చేశాను. కారం కూడా 1/2 కిలో పడుతుంది. అవ్వండి అలా వేసేయాలి. బాగా మరిగిన నూనె అలా వేసేసుకోవడమే. ఇంకో బాండీలో కొంచెం నూనె వేసి వెల్లుల్లిపాయలు ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఆ మిశ్రమాన్ని కలపండి. మెంతిపొడి టేస్ట్కి తగ్గట్టుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తుంటే కొత్త కొత్త వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.